భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 156 గవర్నర్ పదవీ కాలానికి సంబంధించినది. ప్రతి నిబంధన యొక్క వివరణ ఇక్కడ ఉంది. రాష్ట్రపతి అనుగ్రహముండునంతవరకు గవర్నర్ పదవిని కలిగి ఉంటారు. దీని అర్థం గవర్నర్ భారత రాష్ట్రపతి యొక్క అభీష్టానుసారం పనిచేస్తారు. నిర్దిష్ట కారణం చూపకుండానే రాష్ట్రపతి ఎప్పుడైనా గవర్నర్ను పదవి నుంచి తొలగించవచ్చు. గవర్నర్ పదవీకాలం రాష్ట్రపతి అభీష్టానికి లోబడి ఉంటుందని ఈ నిబంధన నిర్ధారిస్తుంది. రాష్ట్రపతికి తన సంతకముతో వ్రాతపూర్వకంగా లేఖ వ్రాయుట ద్వారా గవర్నర్ తన కార్యాలయానికి రాజీనామా చేయవచ్చు. ఈ నిబంధన గవర్నర్కు వ్రాతపూర్వక రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించడం ద్వారా వారి పదవికి రాజీనామా చేసే హక్కును మంజూరు చేస్తుంది. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత లేదా రాజీనామా లేఖలో పేర్కొన్న సమయంలో రాజీనామా అమలులోకి వస్తుంది. ఒక గవర్నర్ తన కార్యాలయంలోకి ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరాల పాటు పదవీకాలం కొనసాగాలి. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 5 సంవత్సరాల కాలానికి గవర్నర్ను నియమిస్తారు. ఈ నిబంధన గవర్నర్ పదవీకాలానికి నిర్ణీత కాలాన్ని ఏర్పాటు చేస్తుంది, పాలనలో స్థిరత్వం మరియు కొనసాగింపును నిర్ధారిస్తుంది. అయితే 5 ఏళ్ల పదవీకాలం ముగిసినప్పటికీ వారి తరువాత అధికారి పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు గవర్నర్ పదవిలో కొనసాగుతారు. ఈ నిబంధన గవర్నర్ కార్యాలయ పనితీరులో ఎటువంటి గ్యాప్ లేకుండా చూస్తుంది మరియు ప్రస్తుత గవర్నర్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించే వరకు పరిపాలన సజావుగా కొనసాగుటకు వీలు కల్పిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 2 కార్యపాలక వర్గము గవర్నరు ఆర్టికల్ 156 గవర్నరు పదవీ కాలావధి 1 గవర్నరు రాష్ట్రపతి అనుగ్రహముండునంతవరకు పదవియందుండును. 2 గవర్నరు తన చేవ్రాలుతో రాష్ట్రపతికి లేఖ వ్రాయుట ద్వారా తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును. 3 ఈ అనుచ్ఛేదములోని పూర్వగామి నిబంధనలకు అధ్యధీనమై గవర్నరు తన పదవిలో ప్రవేశించిన తేదీ నుండి 5 సంవత్సరముల కాలావధి వరకు పదవియందుండును. అయితే గవర్నరు తన పదావధి ముగిసినప్పటికిని తన ఉత్తరాధికారి ఆ పదవిలో ప్రవేశించు వరకు పదవిలో కొనసాగవలెను. The Constitution of India, Part 6, The States. Chapter 2. The Executive. The Governor. Article 156. Term of Office of Governor. 1. The Governor shall hold office during the pleasure of the President. 2. The Governor may, by writing under his hand addressed to the President, resign his office. 3. Subject to the foregoing provisions of this article, a Governor shall hold office for a term of 5 years, from the date on which he enters upon his office. Provided that a Governor shall, notwithstanding the expiration of his term, continue to hold office until his successor enters upon his office.